నమస్తే సార్, మీ పేరండి? నా పేరు రాఘవ ప్రసాద్. ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఎలక్ట్రీషియన్. ఓకే, ప్రసాద్ గారు రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు ఇక్కడ ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర. సార్, మీ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ జనసేన బలపరిచినటువంటి గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ ప్రాంతంలో అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? మా ప్రాంతంలో అభివృద్ధి జరగాలన్నా, పేద ప్రజలు బాగుపడాలన్నా, మా ఏరియా అభివృద్ధి జరగాలన్నా, మంచి పనులు జరగాలన్నా, ఇక్కడ అరాజక కార్యకలాపాలు జరగకుండా ఉండాలన్నా, అసాంఘిక శక్తులు పచ్చరలకుండా ఉండాలన్నా కూడా మాకు సౌమ్యుడైన గద్దె రామ్మోహన్ గారు గెలిస్తేనే మా ఈ తూర్పు నియోజకవర్గంలో మంచి జరిగింది. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఏదో సంక్షేమ ఫలాలు తాయిలాలు ఇచ్చి నేను ఇచ్చేసాను, నేనేదో బాగు చేశాను, పేద ప్రజలకు ఇచ్చాను చెబుతున్నారు. కానీ ఇచ్చింది తక్కువ, దోసుకుంది ఎక్కువ. ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు కానీ లేకపోతే ఇప్పుడు మేము ఉన్నాం ఎలక్ట్రిషన్లో, మాకు రుచిరిచ్చే చాలా పడింది. మాకు పనులు లేక నానా అవస్థలు పడటం జరిగింది. ఏంటి నాకే కాదు, ఒక్క ఇసుకతో 33 రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అట్లాగే ఒక టాపీ పని వర్కర్ కానీ, లేకపోతే కార్పెంటర్ కానీ, ఇంకా ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎంతమంది వర్కర్లు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి అంటే ఇవాళ నేనేదో సంక్షేమ ఫలాలు ఇచ్చేసాను, పేద ప్రజలందరూ నేను బాగు చేసేస్తానంటే ఒక్క ఈ తాయిలాలతోనే రాష్ట్రానికి మంచి జరగదు, పేద ప్రజల బతుకులు బాగుపడవు. ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారి పనితీరు ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది సార్? ఎప్పుడు కూడా ఎమ్మెల్యే రామ్మోహన్ గారు సౌమ్యుడు. ఆయన ఎవరైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాడు, బతుకులేని వాడు బతుకు తెరు చూపించి వాళ్ళకి బళ్ళు ఇవ్వటం కానీ, వాళ్ళకి వ్యాపారం చేసుకునే నిమిత్తం వాళ్ళకి ఒక బతుకు తెరు చూపించి ఎప్పుడు జనంలో ఉండే జననాయకుడు, మంచి కోరే నాయకుడు మా రామ్మోహన్ గారు. ఎమ్మెల్యే రామ్మోహన్ గారు ఉన్నబట్టే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో చాలామంది పేదల బ్రతుకులు ఇప్పుడు తోపుడు బళ్ళ రూపంలో కానీ, ఇస్త్రీ బళ్ళ రూపంలో కానీ, లేదా కూరగాయల బళ్ళ రూపంలో కానీ, బడ్డీ కొట్ల రూపంలో కానీ వాళ్ళకి చేతునిచ్చి ఆర్థిక సహాయం చేసే ఒక మహా వ్యక్తి రామ్మోహన్ గారు. ఇవాళ నిజంగా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో రామ్మోహన్ గారు అనే ఆయన రావటం, ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా ఉండడం అనేది నిజంగా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ప్రజలు చేసుకున్న అదృష్టం. దీనికి ఇంత మించి చెప్పలేము మేము అసలు. ఓకే, సో గద్దె రామ్మోహన్ గారికి ఎంత మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు సార్ మీరు? మెజారిటీ ఎంత వస్తుందండి, అది ప్రజానాటిని బట్టి ఉంటుంది. అయితే పోయినసారి కంటే 2% ఎక్స్ట్రానే మెజారిటీ రావచ్చు మాకున్న ఇది ప్రకారం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు పొన్నం శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము మొన్నగడ ఖాళీ రిటైర్మెంట్. ఓకే, ఎక్కడ ఉంటారు సార్ మీరు? వాసవి నగర్. తూర్పు నియోజకవర్గంలోకి వస్తుందండి. అవును సార్, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఈ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది? రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలని మీరు కోరుకుంటున్నారు సార్? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నాం, చంద్రబాబు గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. అట్లానే గద్దె రామ్మోహన్ గారు తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. సో ఎందుకని సార్, ఎందుకని ప్రభుత్వం మారాలి, చంద్రబాబు గారు కావాలని మీరు కోరుకుంటున్నారు? డెవలప్మెంట్ లేకే ఇసుక కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అట్లానే ఇంటి పన్నులు కానీ ట్యాక్స్లు 15% ఇంటి పన్ను అంటున్నారు ప్రతి సంవత్సరం యాక్టివ్గా కట్టలేక. కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర సరుకులు కానీ, మిగతా అన్నిటిలోనూ పెరిగిపోయి చాలా ఇబ్బందులు. ఆర్థిక పరిస్థితి మిడిల్ క్లాస్ వాళ్ళది చాలా చండాలంగా ఉంది. బాగా మనకు వచ్చే రూపాయి లేదు, ఖర్చు పెరిగిపోతుంది. అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, నేను చేసినట్లుగా ఎవరూ చేయట్లేదు, ఈ 5 సంవత్సరాల నుంచి చాలా బాగా చేశాను అని చెప్తున్నాడు. మీరేమంటారు దాని గురించి? ఎందుకంటే ఎక్కువే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో పోల్చుకుంటే వీళ్ళు ఇచ్చేది తక్కువ. వీళ్ళు ఇచ్చేది వాళ్ళు 70 లక్షల మందికి ఇస్తే వీళ్ళు 35-40 లక్షలకి ఇచ్చి సరిపెడుతున్నారు. అది పరిస్థితి. రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనేది ఉందా? అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి. ఈ అభివృద్ధి అనేది ఉందా ఈ రాష్ట్రంలో? అభివృద్ధి అనేది ఏది ఉంటే కనపడిద్దిగా. ఒక రోడ్డు బాగాలేదు, అట్లానే ఒక కార్పొరేషన్లో కానీ నిధులు లేక రోడ్లు బాగాలేదు. మున్సిపాలిటీ వ్యవహారం మరీ చండాలంగా ఉంది. చెత్త తీయాలన్నా, డ్రైనేజ్ తీయాలన్నా, ఇంటి పన్ను 120 రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తున్నా బాగోలేదు. వసూళ్ళు తప్పట్లేదు, పని చేయట్లేదు. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, డ్రైనేజీ ఇదేదో మేము వచ్చాము ఎలక్షన్ టైంలో రోడ్డు పొంగిపోతుంది. డ్రైనేజ్ ఫోన్ చేస్తే 3 రోజుల నుంచి డ్రైనేజీ వాళ్ళు రావట్లా. ఎంతసేపు డ్రైనేజీ వాళ్ళు ఇళ్లలో పనులు ఉంటే చేస్తున్నారు కానీ రోడ్డు మీద పనులు చేయట్లా. అది పరిస్థితి. కమాండింగ్ పవర్ అసలు కార్పొరేషన్లో లేకుండా పోయింది. గద్దె గారి పనితీరు ఎమ్మెల్యేగా ఎలా ఉంది సార్? 5 సంవత్సరాల నుంచి 2 సార్లు గెలిచారు కదా, ఎలా ఉంది ఇక్కడ? ఆయన పని బాగానే ఉంది. ఆయన ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం ఉంటే కదా ఆయన చేయగలిగే. ప్రభుత్వం లేనప్పుడు ఏం చేయగలుగుతారు? వీళ్ళు ఎంతమంది ఉండా కానీ చేయలేరు.
అటని కార్పొరేషన్లో కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, గెలిచిన తెలుగుదేశం వాళ్ళు ఏమో తక్కువ మంది ఉంటాం. ఏది అడిగినా కానీ వాళ్ళే కొడుతున్నారు, కానీ అన్నీ వస్తున్నాయి అంటారు, ఏది జరగదు. అది ఓకే. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ అమలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి? ఏం అమలు చేశారు? అమలు చేస్తే మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలే? ఇంకా అలాంటివి బోల్డ్ ఉండవు చేయాల్సినవి. ఏమి చేశారు? ఏముందని చేయటానికి? సార్ అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి సార్? అమరావతి నిర్మించాలి, అదే ప్లేస్లో అమరావతి నిర్మించాలి, పోలవరం కట్టాలి. మరి ఇంతవరకు అదే గతి లేదు. ఉన్న మట్టి రోడ్లు కూడా తవ్వుపోతుంటే ఇంకేం కడతారు వీళ్ళు అమరావతి? సో ఓవరాల్గా అయితే చంద్రబాబు గారు ఇక్కడేం గద్దె గారు రావాలంటారు. ఎంపీ స్థానానికి వచ్చేసరికి కేసినేని చిన్ని గారు, కేసినేని నాని గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎవరైతే బాగుంటుంది సార్? చిన్ని గారు అయితేనే బాగుంటుంది. ప్రభుత్వంలో వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళు ఉంటే కాదుగా, చిన్ని గారే రావాలి. తెలుగుదేశం 24 మంది కానీ బీజేపీతో కానీ అటని జనసేనతో కానీ కలిపి అందరూ పోటీ చేస్తున్నారు. 25కి 25 గెలవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరెంట్? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేనండి ప్రైవేట్ ఎంప్లాయీ. సార్ ఎక్కడుంటారు సార్ మీరు? నేను పడమటండి. సార్ మీ నియోజకవర్గంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. అలానే వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు సార్? గద్దె రామ్మోహన్ గారు. సార్ ఎందుకని గద్దె రామ్మోహన్ గారిని కావాలనుకుంటున్నారు సార్ మీరు? పదవిలో లేకపోయినా నిత్యం ప్రజల్లో 2009-14 ఓడిపోయినా ప్రజల్లోనే ఇది ఈ నియోజకవర్గాన్ని ముళ్ళబాట నుంచి పూలబాట చేసుకున్నాడు ఆయన. దానికి ముళ్ళబాట ఇది ఈ నియోజకవర్గం నైసర్గిక స్వరూపమే ముళ్ళబాట లాంటిది. అటువంటి దాన్ని పూలబాట చేసుకున్న మలుచుకొని ఆయన నిత్యము ప్రజల్లోనే ఉండటం వలన అది ప్రజలకు అందుబాటులోనూ 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు రోడ్లు ఎట్లా డెవలప్ అయినాయి, శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, అది మెయిన్. అందరూ డైరెక్ట్గా లోపలికి వెళ్ళగల ఏకైక మనిషి గద్దె రామ్మోహన్ గారు. అది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు రాష్ట్రంలో. ఎలా అనిపిస్తుంది సార్? సంక్షేమ అభివృద్ధి అనేది ఉండాలి, మరి ఉన్నాయా సార్? అభివృద్ధి అనేది ఉందా రాష్ట్రంలో? అభివృద్ధి ఎక్కడుంది? లేదుగా. ఆయన చంద్రబాబు గారు డబ్బులు సృష్టించి జనానికి చేశారు వెల్ఫేర్. ఈయన మొత్తాన్ని తీసేసి ఆ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి గ్లోబల్ ప్రచారంగా గ్లోబల్గా ఇస్తున్నాడు స్పందన. అది ఇచ్చినట్టుగా షోయింగ్, అంతే ఏం లేదు. అది ఓకే సార్. రాజధాని అన్నారు, 1 కాదు 3 అన్నారు. పోలవరాన్ని బై 2020 డిసెంబర్లో పూర్తి చేస్తామన్నారు. మరి రాష్ట్రానికి యాక్చువల్గా రాజధాని ఉండాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే చాలా వరకు అభివృద్ధి అనేది జరిగేదేమో. మరి ఇండస్ట్రీస్ అసలు ఏమైనా వచ్చినాయి సార్? ఇండస్ట్రీస్ పోయినాయిగా, పోయినాయి. మొత్తం నాశనం చేసి తరిమేసాడు కదా. దానివల్ల ఆదాయం పోయింది కదా. మొత్తం ఈ కరెంటు కూడా కోత ఇబ్బంది అన్ని విధాలుగా ఉంది కదా. అది విషయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? శేఖర్ అండి. శేఖర్ గారు ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తానండి. సార్ ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను 13వ డివిజన్లో ఉంటానండి. ఇక్కడ తూర్పు నియోజకవర్గం సార్ మీది? అవునండి సార్. మీ నియోజకవర్గంలో కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరపున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు సార్? అసలు దానికి చర్చ కూడా అనవసరం అండి. దానికి గద్దె రామ్మోహన్ గారు కంపేర్ చేసిన మనుషులు ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. బహుశా గద్దె రామ్మోహన్ గారిని చూసేవారు ఎవరు ఉండకపోవచ్చు. ఆయన స్థాయిలో కంపేర్ చేస్తామనంటే అసలు నాకు నక్కకి నాగలో కానీ తేడా ఉండదు. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనకి ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏ పార్టీ నుంచి అయితే వాళ్ళ ఫ్యామిలీ గుర్తింపు వచ్చిందో అదే ఫ్యామిలీ మీద ఒక గోండాయుధంగా దాడి చేసి అతనికి చరిత్ర మూలాలు మర్చిపోయిన వ్యక్తి దేవినేని అవినాష్. అటువంటి ఆయనకి గద్దె రామ్మోహన్ పోలుతామంటే అరాచకానికి అభివృద్ధికి శాంతి కాముడికి మధ్య ఇదైనా కంపారిజన్ లాగా ఉంది. అది ఎలా ఉంది సార్? 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? నన్ను మళ్ళీ గెలిపించండి, నేను అన్ని హామీలు పూర్తి చేశానని అంటున్నారు. ఎలా అనిపించింది? ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అభివృద్ధి అంటే. వాళ్ళకి 5వ తరగతి పిల్లల దగ్గర నుంచి గంజాయి దొరకని ప్లేస్ అంటూ లేకుండా పోదు. చాలా బాధాకరం ఇది. విజయవాడ నగర చరిత్రలో ఎంత అరాచకం. విజయవాడ నగరం అంటే స్టేట్ మొత్తంలో మన రాష్ట్రం అంటే జాలిపడే పరిస్థితికి వచ్చాం మనం. నమస్తే సార్, మీ పేరండి? సునీల్ కుమార్ గుప్తా. గుప్తా గారు ఏం చేస్తుంటారు సార్? నేను వెండి సామాన్లు పాలిష్ పెడుతుంటాను సార్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఏ ఏరియా అండి? ఆర్ట్ నగర్ అసోసియేషన్ కళ్యాణ మండపం ఆపోజిట్లో ఉంటాను నేను. సో విజయవాడ తూర్పు నియోజకవర్గం వస్తుంది సార్ మీది? అవును సార్. మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నియోజకవర్గంలో కూటమి తరపున అభ్యర్థిగా బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. అలానే వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ నియోజకవర్గానికి అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఎవరు ముందుకు వచ్చి చేస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ మేము మాత్రం ఈయనకే సపోర్ట్ చేస్తాం. అంటే ఎవరు సార్? ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు? రామ్మోహన్ రావు గారు. ఎందుకని సార్ రామ్మోహన్ రావు గారికి ఎందుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏమో మొదటి నుంచి ఆయనతో టైఅప్ ఉంది.
ఆయనతోనే తిరుగుతున్నాను ప్రస్తుతానికి. మాకేదో సార్ పరిపాలన ఎలా ఉంది ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి? ఉంది, అట్లా ఉంది. అంటే మీరు వికలాంగుల్లాగా ఉన్నారు, మీకు అన్ని పథకాలు అందుతున్నాయి, అన్నీ వస్తున్నాయి మీకు? కొన్ని అందుతున్నాయి, కొన్ని మాత్రం ఇంకొన్ని వాళ్ళు పైన ఉన్న పాలకులను బట్టి వాళ్ళు చేసే కొన్ని అవకాశాలు బట్టి జరుగుతూ ఉన్నాయి. ఎలా ఉంది సార్ పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది? ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు, ఈయన చేసేది ఈయన చేస్తున్నారు. సో మీరైతే రామ్మోహన్ గారు గెలిస్తేనే బాగుండదు అనుకుంటున్నారు ఇక్కడ? నాకు తెలిసి నేను ఆయనతో పాటే తిరుగుతున్నాను. నాకు ఆయన గురించి తెలుసు, మాకు ఎలా చేశారు ఏంటి అనేది. మాకేమన్నా కావాలన్నా కూడా ఏదైనా చేసి పెడతా ఉన్నారు. అందుకని యాక్చువల్గా గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ రాష్ట్రంలో అయితే ప్రభుత్వం అధికారంలో లేదు. ఒక ఎమ్మెల్యేగా అక్కడ లేకపోయినా కానీ ఆయన పనితీరు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది? పర్వాలేదు, అన్నీ ఏదన్నా కావాలన్నా కూడా ఆయన హెల్ప్గా ఉంటారు. ఏదన్నా నేను అనేది ఆయన దగ్గర ధైర్యం అనేది ఉంది. ఎటువంటి వాళ్ళు వెళ్ళినా కూడా మా ఇస్త్రీ పెట్టేవాళ్ళు కానీ, చాకలు పని చేసేవాళ్ళు కానీ, లేదా తోపుడు బండ్లు పళ్ళ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, ప్లాట్ఫారాల బళ్ళు పని చేసేవాళ్ళు కానీ వాళ్ళందరికీ చేస్తూ ఉంటారు. అలాగే మాకు కూడా అనే ధైర్యం, మాకు కూడా చేస్తారనే ధైర్యం, అందుకనే ఆయనతో ఉంటాం.